నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చాలా చేసింది. ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో అసలు మేము గ్రామాల తిరిగినా కూడా మమ్మల్ని ఎవ్వరు అడుగుతలేరు. అసలు 6 గ్యారెంటీలు ఏమైనాయి, రైతు రుణమాఫీ ఏమైంది, రైతు బీమా ఏమైంది అంతా ఒక వీడియో చక్కర్లు కొడతా ఉన్నది. ఆ వీడియో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది. ఒకసారి ఇనూరి ఏం మాట్లాడుతున్నారు 2 సార్లు ఎమ్మెల్యే గారు ఏమన్నారు. 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటలు ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారంటీ అమలు చేయాలని అడగట్లేదు అధ్యక్ష. 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటలు ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారంటీ అమలు చేయాలని అడగట్లేదు. అంటే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలలో మాట్లాడినటువంటి వీడియో చాలా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నది. అంటే ఎవరు కూడా ఏ నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఏది రాకున్నా కూడా సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నారు అనే కోణంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాంది, రైతు రుణమాఫీ విషయంలో అడుగుతలేరా, రైతు బీమా విషయంలో అడుగుతలేరా, రైతు భరోసా వీళ్ళు భరోసా పెట్టారు, రైతు భరోసా విషయంలో మాట్లాడతలేరా, మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడతలేరా? అసలు ఎందుకు ఈ యొక్క డిఫరెన్సియేషన్ అనేది? అంటే మేము ప్రజలను నిత్యం ఉంటాము, ప్రజలు ఎమ్మడే ఉంటున్నాము, రోజు లేసే ప్రజలనే ఉంటున్నాం అని ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అడుగుతా ఉన్నా, ఏ పార్టీకైనా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మడి ఒక ఈవెంట్కి పోతారు, ఒక పెళ్ళికో, ఒక సావుకో, లేకపోతే ఇనాగ్రేషన్కో, లేకపోతే ఏదైనా పండుగకో, ఏదైనా జాతరకో మీరు పోతారు కార్లలో. మీ ఎమ్మడి ఉండేటువంటి ఓ 5, 6, 10 కార్లు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఎమ్మడి, ఒక జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి విషయంలో ఓ 10 కార్లు వేసుకొని తిరుగుతారు. అలాంటిది మేము నిత్యం ప్రజల్లో ఉన్నామని చెప్పి ఎట్లా చెప్తారు? మీ ఎమ్మడి ఉన్నటువంటి 10 కార్లు వేసుకుంటే 10 కార్లలో అన్ని ఇన్నోవా కార్లు, ఫార్చునర్ కార్లే ఉంటాయి. ఆ ఫార్చునర్ ఇన్నోవా కార్లలో మినిమం ఒక కారుకు వచ్చేసి 5 మందో 6 మందో 7 మందో ఉంటారు. 6 మంది వేసుకోరి. అంతా కాకుండా 60 మంది వాళ్ళే ఉంటారు. మళ్ళీ మీదికెళ్ళి మీ గన్మెన్లు, మీ పిఏలు, మీ పిఆర్ఓలు, మీ ఫోటోగ్రాఫర్లు, మీరే 70 మంది 80 మంది అయ్యారు. ఇంకా మీరు ప్రజలలో ఎప్పుడు కలుస్తారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే అటకెళ్ళి వస్తున్నట్టే ఆయనకంటే ముందే ఓ 5-6 మంది జమ అవుతారు. ఇక ఇట్లా అన్నొస్తున్నా ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో ఎవరు అడుగుతలేరా? ప్రజలలో పొట్టు తిడుతున్నారు మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని పొట్టు తిడుతున్నారు సార్. ఎవరు అడుగుతలేరు. ఎంత సింపుల్గా చెప్తున్నారు అంటే, అవునా మమ్మల్ని ఎవరు అడుగుతలేరే, అభివృద్ధి బాగుంది, రేవంత్ సర్కార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు అన్న విధంగా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. సాక్షాత్తు నిండు అసెంబ్లీ సభలో అది 6 గ్యారెంటీల మీద రైతన్నలకు నమ్మించి గొంతు కోసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అది రైతు రుణమాఫీ అన్నారు, పంగనామం పెట్టిరు, రైతు బీమా మీద పంగనామం పెట్టిరు, రైతు భరోసా మీద ఒక విడత వేసిరు. ఇంకా ఇప్పటి వరకు యువన అకౌంట్లు చూసినా ఫుల్లే ఉన్నట్టు ఈ కలరింగ్ ఇస్తా ఉన్నారు మీదికెళ్ళి. ఈ చక్రం అంతా ఎటు తిరుగుతూ ఉన్నది? ఏంటి అసలు ఈ సమస్య ఏంది? రైతు భరోసా మీద ఇప్పటివరకు ఎంత అమౌంట్ పడాలా? 9,000 కోట్లల్లా ఈ యొక్క యాసంగికి సంబంధించి 2025, 2026 మార్చి వరకు పడాల్సినటువంటి యాసంగి పైసలల్లా 9,000 కోట్ల రూపాయల ఎంత పడ్డది? రైతు రుణమాఫీ ఎంతమందికి చేసిరు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నిరుద్యోగులు రోడ్లెక్కి మా ఉద్యోగాలు మాకు కావాలా, నోటిఫికేషన్లు వెయ్యాలా అని చెప్పి లొల్లి చేస్తుంటే దీని మీద మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పందన ఏమైంది? మరింత ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి విషయంలో 2,500 రూపాయలకు సంబంధించినటువంటి విషయం నెల పైసలు ఇస్తున్నారు. ఎక్కడ పోయినాయి? నెల 2,500 రూపాయలు ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు? ఆడబిడ్డలకు చదువుకునేటువంటి పిల్లలకు ల్యాప్టాప్ స్కూటీ అన్నారు, ఎక్కడ అందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఆడపిల్లలందరూ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈవీ స్కూటర్ల మీదనే కాలేజీలకు పోతా ఉన్నారు. బస్ ఫీజులు ఎవరు కడతలేడు, బస్సులకే పోతలేరా ఎవరు?
అసలు మొత్తం ఎక్కడ చూసినా రేవంత్ అన్న ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ స్కూటీలు ఆ ల్యాప్టాప్లే కనిపిస్తున్నాయి. ఆ వెనక ల్యాప్టాప్ వెనుక ఒక సింబల్ ఉంటుంది కంపెనీ, ఏ కంపెనీ ఆడ మొత్తం రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఇది రాహుల్ గాంధీ సంబంధించినటువంటి నవ్వే ఫోటోలో ఉన్నాయి. మరి ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు. ఎవరు అడుగుతలేరు మమ్మల్ని, ఎవరు అడుగుతారు మీ దగ్గరకు వచ్చి? ఓట్లు అడగనిక మీరు ఓటరు చూసిరా, రాబోయే ఎన్నికలలో మీకు చెప్తారు. మీ మీద ప్రేమ ఉందా, ఆప్యాయత ఉందా, కక్ష ఉందా, మిమ్మల్ని ఓడగొడతారా, గెలిపిస్తారా? ఈ కోణం ఇక మళ్ళీ ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క హామీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎంతమందితో స్కామ్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు ఎవరికి తోచినంత వాడు ఎవరితాన పడితే వంతాన వాళ్ళ 50,000 నీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా, ఓ 20,000 ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా, 20,000 ఓ 10,000 నీకు ఇంకో విడత అమౌంట్ వేపిస్తా. దోచుకుంటున్నారు సార్ తెలంగాణని. పైన నుంచి మీరు కింద స్థాయిలో లేనటువంటి పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి విషయంలో దోచుకుంటున్నారు. ఒక్కొక్క కార్యకర్తకు 2 ఇండ్లు ఇస్తారు. ఒక కార్యకర్త ఇంట్లో ఉన్నాడు అంటే 2 ఇండ్లు పోతాయి ఆయనకి. నిజమైన అరువునికి ఎవరికి పోయినాయి చెప్పాలి ఒకసారి. దీని మీద కామెంట్ చేయరి. ఎన్ని లక్షలు మొత్తం మేమే చేసేసినాం. మొత్తం మమ్మల్ని ఎవ్వరు కూడా ఒక ప్రశ్న అడుగుతలేరు. పొల్లు తిడుతురు. ఊర్లలోకి పోయినా హైదరాబాద్లో అయితే మీకు డిపాజిట్లు రావు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెడితే. మీ ఎమ్మెల్యేలు నాడు చెప్పురు ఒకసారి. నాకు తెలిసి మీకు ఉన్నది ఒకటే ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్. పార్టీ మారిన వాళ్ళు కాకుండా మీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు. సరే పార్టీ మారినటువంటి వాళ్ళే ఉన్నారు. షేర్లింగంపల్లి, రాజేంద్ర నగరు. ఇక రారు ఎలక్షన్లకు రారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెట్టరు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టరు. ఇప్పుడు మీ మీద వ్యతిరేకత ఉన్నదా లేదా తెలుస్తుంది సార్. ఎంత సింపుల్గా అసలు. ఎట్లా అంటే మాకు మొత్తం మేము సూపర్ హీరోస్ చలో అని చెప్పి ఇట్లా పోతుంటే వా వంటల క్లాప్ కొడుతుంటారు. అట్లా అంతగానం ఫీల్ అయ్యి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రోజు రోజుకు దిగజారుస్తూ చెప్పుల దొంగలాగా నన్ను చూస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడం, తెలంగాణ ముఖ్యమంత్రిని చెప్పుల దొంగలాగా అంటే తెలంగాణ ప్రజలందరినీ అన్నట్టు. పైసలు లేవు కానీ హైడ్రాకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం పేదల ఇండ్లు కూల్చనికి, కేవలం పేదల ఇండ్లు కూల్చనికి. బడాబాబులకు సంబంధించినటువంటి విషయంకి వస్తే ఒక ఎన్కన్వెన్షన్, నాగార్జున ఎన్కన్వెన్షన్ తప్ప ఏది ముట్టుకోలే. అక్రమంగా కట్టినటువంటి లేఅవుట్ల మీద ఆదాబ్ హైదరాబాద్ ఎన్నో కథనాలు రాసింది. ఎన్నో రాజేంద్రనాథ్ సంబంధించి కావచ్చు, మంచిరేవులకు సంబంధించినటువంటి కావచ్చు, నార్సింగ్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉన్నారుగా, పుప్పలగూడకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎన్నో రాసినా కూడా స్పందించదే. హైడ్రా స్పందించదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఏడున్నదా? ఈ మంత్రి వివేక్ గారిది ఏడున్నది? స్పందించారు దీని మీద. ఎట్లా స్పందిస్తారు? మా మంత్రులను కొడతామా? పైసలు లేవు, జీతాలు ఏనికే పైసలు లేవు. మన జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నాడు కదా, పైసలు లేవు. మరి మీరే కాపాడాల పార్టీని. జీవన్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ఆయన వినియోగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. కేసీఆర్ పెట్టిన సభకాన్నే మనం పెట్టాలి. ఎటు పోతా ఉన్నది? ఎటు తీసుకుపోతా ఉన్నారు? పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు ఎవరు కూడా మమ్మల్ని అడగటం లేదు, అందరూ కూడా సుఖంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారు అన్నటువంటి మాట పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.